ఓకే. రామారావు గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉందండి. రామారావు గారు, మీ ఒపీనియన్ ఏంటి? ప్రజా సంఘాల జేసీ నుంచి మీ ఒపీనియన్ ఏంటి? మీ ప్రజా సంఘాల జేసీ నుంచి మీ ఒపీనియన్ తెలిసిన తర్వాత నేను పొలిటికల్ పార్టీస్ దగ్గరికి వెళ్తాను, ఏం చెప్తారు? వాస్తవానికి భారతదేశంలో స్టీల్ పరిశ్రమ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటా ఉంది. ప్రధానమైన సమస్య మనకి చైనా నుంచి వస్తా ఉంది. భారతదేశంలో విశాఖ ఉక్కు, ఆంధ్రలో ఉక్కు, మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించి చూస్తే ఇవాళ ప్రకటించింది కొంత రిలీఫ్, భారీ స్థాయిలో రిలీఫ్ అని చెప్పలేము కానీ కొంత రిలీఫ్ అని చెప్పొచ్చు. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా 7-8 ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకి ఆర్సిలర్ మెటల్ గానీ, నిస్సాన్ గ్రూప్ గానీ, జిందాల్ గానీ వీళ్ళకి పర్మిషన్లు కూడా ఇస్తా ఉంది. సో వీళ్ళు ఒకవైపున స్టీల్ ప్లాంట్ కాపాడుతున్నామని చెబుతూనే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకి ఇంక్లూడింగ్ కడప కూడా, సరే ఏదేమైనప్పటికీ పరిశ్రమలు రావాలి, ఉపాధి పెరగాలి, డెవలప్మెంట్ కావాలి, అందులో వెనకడిగేసేది ఏమీ లేదు. అంటే డబుల్ స్టాండర్డ్ కనబడతా ఉంది, అదొకటి. మరీ ముఖ్యంగా ఇప్పుడు పోస్కోతో చేసుకున్న ఒప్పందం రద్దు చేయలేదు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటీసు పేకల మీద కత్తిలాగా వేలాడుతూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళు నిన్న కాక మొన్న ప్రధానమంత్రి గారు 8వ తేదీన వచ్చారు కదా సార్, ఇవాళ నాకు తెలిసి 9 రోజులు అయి ఉంటది. మరి ఆవేళ ప్రజల సమక్షంలో ప్రధానమంత్రి గారే భారీ బహిరంగ సభలో, ర్యాలీలో ఈ మాట చెప్పుంటే ఎంత గౌరవంగా, ఎంత హుందాగా ఉంటది. ఆందోళనకారుల్ని, ఉద్యమకారుల్ని అరెస్టులు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి నాశనం చేసి 4 సంవత్సరాలుగా కార్మికులు ఆందోళన చెంది కుటుంబాలు రోడ్డు పాలైతేనే గానీ స్పందించలేని పరిస్థితికి వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా నేను ప్యాకేజీలతో సరిపోదు, పార్లమెంట్ లో ప్రకటించేంత వరకు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాం.